నమస్తే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో టీడీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. అంటే సుప్రీంకోర్టు జడ్జి నరసింహ గారు కొద్దిగా చివాట్లు పెట్టారు ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి. ఇంతకీ సుప్రీంకోర్టు టీడీపీ గవర్నమెంట్కి చివాట్లు ఎందుకు పెట్టింది, ఏ విషయంలో పెట్టింది, ఎన్ని మీతో పంచుకుంటాను. పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చిన దగ్గర నుంచి సాక్షి పత్రిక మీద దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా, లేదా దాని మీదకి మీరు తప్పుడు రాతలు రాస్తున్నారని బ్యాన్ విధించింది. అంటే పత్రికలు ఏంటి ఉపయోగం, పత్రికల వలన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అవి రాకుండా చేశారు. లేదా మీరు ఆ రాతలు ఈ రాతలు రాస్తున్నారని చెప్పి దాని మీద బ్యాన్ విధించారు. ఇప్పుడు జగన్కి సంబంధించిన, మన జగన్ గారికి సంబంధించిన వాళ్ళ లాయర్లు వాళ్ళు అందులో దాంట్లో సిట్ ఏదో దాఖలు చేశారు. చేస్తే సుప్రీంకోర్టుకి విచారణకు వచ్చింది ఈరోజు. సుప్రీంకోర్టు ఏంటంటే, ఇందుకు జగన్ గారు తరపున వేసుకున్న లాయర్ ఏమన్నారంటే, సార్ ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించి, ప్రభుత్వం యొక్క బలం ఉపయోగించి మా పత్రిక అడ్వర్టైజ్మెంట్లు రాకుండా మా పత్రిక మీద కక్ష సాధిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని అక్కడ వేశారు. మరి వీళ్ళ తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున సుప్రీంకోర్టులో ఎవరు వాదించాలి? గవర్నమెంట్ లాయర్ వాదించాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఒక ప్రైవేట్ లాయర్ వచ్చేసారు. ఇది ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వీళ్ళు చెబితే, మీరు ఏదో కంపెనీ తరపున లాయర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం తరపున మీరు ఎలా వాదిస్తారు? అసలు ఇది పద్ధతే కాదు. ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, లేకపోతే ఏదో చిన్నపిల్లలాటలు అనుకున్నారా? ప్రజాస్వామ్యంలో ఏ పత్రికైనా హక్కులు ఉంటాయి. సరే, ఎన్ని కాదు, ముందు మాకు వెంటనే మీరు అసలు విషయం ఏంటి, సాక్ష్యాధారాలతో సహా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చి, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి, ఇది పబ్లిక్కి సంబంధించిన వ్యాజ్యం కాబట్టి వాళ్ళు వచ్చి మాకు సమాధానాలు చెప్పండి. మాకు దీంట్లో మళ్ళీ అవన్నీ కూడా ఫైల్ చేసి మాకు పలానా రోజున కలవమని చెప్పి కేసును వాయిదా వేశారు. నిజంగా ఇది సాక్షికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి శుభవార్త. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా. ఎందుకంటే ప్రతిపక్షం గొంతుని నొక్కడం అంటే పేపర్ నొక్కేయటమే. ఒక ప్రతిపక్ష పేపర్ నొక్కేయటం అంటే ప్రజల గొంతులు నొక్కేయటమే. అది ఏ ప్రభుత్వం చేయకూడదు. అసలు అది కక్ష సాధింపు చర్య అసలు చేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే పేపర్ మనకు వ్యతిరేకంగా ఎవరో రాయనివ్వండి, మన పోరాటం మందే, దానికి అనుకూలంగా పరిపాలన వెళ్ళాలి తప్ప కక్ష కట్టుకొని మరి పత్రికల మీద విషయం చుమ్మకూడదు, పత్రికలను నాశనమైపోవాలని కోరుకోకూడదు. అలా చేస్తే మాత్రం ఇదిగో ఇలాగనే సుప్రీంకోర్టు నుంచి తీర్పులు వస్తాయని మనం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా అన్ని పత్రికలను సమానంగా చూడమని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్.